ప్రతి సామాజిక వర్గంలోనూ జగనన్న మార్పు ఉన్నప్పుడు అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. ప్రతి పేదవాడి గుండెల్లోనూ జగనన్న ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఎటువంటి అప్పులు లేకుండా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మన రైతు అప్పులు కూడా చూసుకుంటే జగనన్న ప్రభుత్వంలో పెద్దగా లేవు, ఆకలి చావులు లేవు. ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? అదే చెప్పి నేను ఇంటర్వ్యూ అయ్యో తప్పకుండా డెఫినెట్ గా చెప్పాలి కదా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. 5 సంవత్సరాల క్రితం అమెరికాలో $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పారైతే. ఏమండో ఇది విన్నారా? అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. దారిలో ఓకేవు పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? అంటే అది అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. మీ అందరికీ తెలిసిపోయిందా? ఇప్పుడు ఆశ్చర్యంతో కాదు, అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను. అయితే ఇప్పుడు అర్థమైపోయింది నాకు, జగనన్న ఎందుకు ప్రచారాస్త్రంగా చామలకి ఇంత బాధ్యత ఇచ్చి ఉంటారని చెప్పి. ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఏదో తేడాగా ఉంది. సరే కానీ పర్వాలేదా? ఎక్కడో కొడుతుంది సీనా. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? సరే అని చెప్పి ఇంత చక్కగా చెప్పి శ్యామల సిద్ధమా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సిద్ధం సిద్ధం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ట్యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఇదయ్యా మీ అసలు రూపం. తన దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆయనపై ఫిర్యాదు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్. డబ్బుల గురించి అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, అసంభవం, కుదరదు, చెయ్యకపోతే ఏం చేస్తారు? డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఆ మహిళ కంప్లైంట్ చేసింది. ఈ విషయాన్ని చేసేది సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నరసింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు నరసింహారెడ్డితో పాటు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కు తరలించారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలుంది. ఎక్కడో కొడుతుంది సీనా. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు జగన్ గారు 5 ఏళ్ల పాలన చూశారు, మీరు ఏ విధంగా అనిపించింది మీకు? మంచి ఇంకోసారి వస్తే బాగుంటది అనుకుంటున్నాం. అంటే రావాలనా వద్దనా? వాడు వస్తే పిల్లని కూడా అమ్ముతారు, ఇంటికాడ ఉన్న పిల్లని కూడా చెప్పకుండా అమ్ముతారు. కన్ఫామ్ అది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంతే, చాలా చెప్తారు. పర్ఫెక్ట్ గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్లిపోయింది పాయింట్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన